హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్ని. ఈరోజు మనం చిన్న పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఎలాంటి ఫుడ్ పెడితే బాగుంటుందో తెలుసుకుందాం. సో బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? మనం లాంగ్ గ్యాప్ తర్వాత ఇచ్చే ఫుడ్ అనమాట. అంటే నైట్ నిద్రపోయిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత చాలా అవర్స్ గ్యాప్ వస్తుంది. తర్వాత మార్నింగ్ మనము నిద్ర లేచిన వెంటనే రోజు మొత్తం యాక్టివ్గా ఉండడానికి బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్లో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎలాంటి ఫుడ్ ఇస్తే పిల్లలు యాక్టివ్గా ఉంటారో తెలుసుకుందాం. చాలామంది పిల్లలు ఏంటంటే పికీ ఈటర్స్ ఉంటారు, సరిగా తినరు. అండ్ పేరెంట్స్కి చాలా ఇది టాస్క్ అయిపోతుంది అన్నమాట, పిల్లల వెంటబడి తినిపించడం. అయినా వాళ్ళు తినరు. ఎందుకు అంటే వాళ్ళ మెటబాలిజం బట్టి కానివ్వండి, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్, లేకపోతే వాళ్ళకి డెలిషియస్ ఉండాలి, డిఫరెంట్ టైప్స్ ఉండాలి, వెరైటీస్ ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే మనం పిల్లలకి కలర్ఫుల్గా పెడతామో దే విల్ అట్రాక్ట్ అయ్యి వస్తారనమాట. నార్మల్గా మనం పెట్టే ఫుడ్ చాలామంది పిల్లలు బోర్గా ఫీల్ అవుతారు. అండ్ 1 వీక్ కంటిన్యూగా అది ఉండడం కూడా బోర్గా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళ బాడీకి, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్కి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ రాకపోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలకి బిలో ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ వాళ్ళకి ఏమవుతుందంటే, 5 ఇయర్స్ లోపల ఇమ్యూనిటీ అనేది బేస్ ఏజ్ కాబట్టి బిల్డ్ అవుతుంది. బ్రెయిన్ ఫంక్షన్ కూడా బ్రెయిన్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళ బాడీకి తగ్గట్టు, వాళ్ళ గ్రోత్కి తగ్గట్టు బ్రేక్ఫాస్ట్ పెట్టడం వలన వాళ్ళ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంటుంది, మెమరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలామంది పేరెంట్స్ చేసేది ఏంటంటే క్విక్ రెసిపీస్. మ్యాగీ అయితే క్విక్గా అయిపోతుంది అండ్ పిల్లలు మ్యాగీని ఇష్టంగా తింటారు కాబట్టి అది పెట్టేస్తున్నారు. కానీ మ్యాగీ అనేది చాలా హెల్త్ పరంగా అయితే చాలా మంచిది కాదు. ఎందుకంటే మ్యాగీ తీసుకోవడం జస్ట్ అది మైదా బేస్డ్. మ్యాగీ తీసుకోవడం వల్ల పిల్లలకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఏం రావు. అండ్ వాళ్ళు సోడియం యాడ్ చేస్తారు కాబట్టి కిడ్నీ ఫంక్షన్కి కానీ, అండ్ మెటబాలిజంకి కానీ, గట్కి కానీ అంత మంచిదేం కాదు. క్విక్గా అయిపోతుంది కానీ మ్యాగీ పిల్లలు ఇష్టపడుతున్నారు కదా, 2-3 వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తామంటారు కొంతమంది. క్యారెట్ కూడా మనము ఎక్కువగా యాడ్ చేయం. అండ్ 2-3 బీన్స్ వేసినంత మాత్రాన పిల్లలకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ రావు. అండ్ ఇడ్లీ దోశ అంటే కూడా మనకేంటంటే దోశ కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది పిల్లలు తినరు. దోశ తినేటప్పుడు కూడా వెరైటీస్ కలర్ఫుల్గా యాడ్ చేసి పెట్టడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇడ్లీయే పెట్టామనుకోండి, మన ఇంట్లో దొరికేది ఇడ్లీయే పెట్టాము. ఇడ్లీ మనకి నార్మల్ ఇడ్లీ కాకుండా క్యారెట్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ ఇలా యాడ్ చేసి పెట్టచ్చు. సో క్యారెట్ని బాగా తురిమేసి ఇడ్లీ పిండిలో వేసేసేస్తే వాళ్ళకి ఆరెంజ్ కలర్ వస్తుంది కాబట్టి కలర్ఫుల్గా ఉంటుంది, తింటారు. ఇంకొకటి ఏంటంటే మనం క్యారెట్ యాడ్ చేయడం వలన పిల్లలకి వైటమిన్ ఏ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వైటమిన్ ఏ బాడీలో ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడానికి, స్కిన్ మీద ఉండే వైట్ ప్యాచెస్ చిన్నపిల్లలకి అబ్జర్వ్ చేస్తే కొంతమందికి వైట్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. అది మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ. దాంట్లో మెయిన్గా వైటమిన్ ఏ డెఫిషియన్సీ కూడా యాడ్ అవుతుంది. అలాంటి డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి అండ్ ఐసైట్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనం డిఫరెంట్గా అలా చేసి పెట్టచ్చు అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే పిల్లలకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన మెమొరీని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ అనేటివి అడిషనల్ ఎక్కువగా ఉండాలి. అండ్ ఇమ్యూనిటీ బిల్డ్ చేసే ఫుడ్స్ ఎక్కువగా ఉండాలి. ఇమ్యూనిటీ బిల్డ్ చేసే ఫుడ్స్ అంటే మనకి ఫ్రూట్స్ పెట్టచ్చు. వెజిటేబుల్స్ అంటే వాళ్ళు ఎక్కువ తినకపోతే క్యారెట్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ ఇలా చేసి పెట్టచ్చు. దీంతోపాటు డైలీ ఒక ఎగ్ పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్తో పాటు. ఇడ్లీ అంటే ఒక ఇడ్లీ పెట్టారనుకోండి, దాంతోపాటు ఒక ఎగ్ యాడ్ చేయండి. ఎగ్ తినట్లేదు అనుకోండి, ఆమ్లెట్ యాడ్ చేసి పెట్టచ్చు. ఆమ్లెట్లో మళ్ళీ మనకి క్యాప్సికమ్ కానీ ఏ వెజిటేబుల్ దొరికితే ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి డెలిషియస్గా పెట్టచ్చు. దీంతోపాటు ఇంకేదన్నా సరే టైం లేదు, ఇడ్లీ, దోశ ఇలాంటివే పెడతాము, ఉప్మా ఇలాంటివి పెడతామంటే దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల పిల్లలకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా వచ్చి డే మొత్తం యాక్టివ్గా ఉంటారు అండ్ బ్రెయిన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది. అంటే మెమరీ అనేది ఫాస్ట్గా ఉండాలి, మెమరీ కరెక్ట్గా ఉండాలి. పిల్లలకి ఏంటంటే లెర్నింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఏది చెప్పినా బాగా నేర్చుకుంటారనమాట ఏజ్లో. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంకా బాగా బ్రెయిన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండాలి, మెమరీ బాగా పనిచేయాలి అంటే డెఫినెట్లీ గీ అనేది యాడ్ చేయాలి. గీ అనేది మనకి ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి తరతరాలుగా వాడుతున్న ఒక మంచి ఫుడ్. సో గీ అనేది ఎప్పటికీ మంచి ఫుడ్డే. అడల్ట్రేషన్ అవ్వడం వలన గీని అవాయిడ్ చేయలేం కదా. సో ఎక్కడైనా సరే మనకు మంచి క్వాలిటీ గీ దొరికితే అది తీసుకోవచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయండి అని. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ని ఎందుకు అవాయిడ్ చేయాలి? అడల్ట్రేషన్ని కదా అవాయిడ్ చేయాలి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆల్వేస్ హెల్దీ. కానీ మనం ప్రాసెస్ కరెక్ట్గా లేదు అన్నప్పుడు ప్రాసెస్ని మార్చడానికి స్టెప్ తీసుకోవాలి. అంతేకాని మంచి ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది సొల్యూషన్ అయితే కాదు.
కాబట్టి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది కూడా చూసుకోవాలి. అండ్ చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ ఎక్కువగా వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది శాండ్విచ్ పెడుతూ ఉంటారు. శాండ్విచ్ పెట్టేటప్పుడు కూడా ఎక్కువగా దాంట్లో ఎగ్ ఉండేటట్టు చూసుకోండి. ఎగ్ ఆమ్లెట్ ఉండేటట్టు యాడ్ చేసుకొని దాంతోపాటు మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇలాంటివి బాగా వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసేసి కావాలంటే వాటిని గార్నిష్ చేసి పిల్లలకి పెట్టొచ్చు. అది కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ వాళ్ళు కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారనమాట. సో ఇలా పెట్టండి. దీంతోపాటు ప్రోటీన్ అనేది బాగుండాలి. డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టొచ్చు, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఇవ్వచ్చు పిల్లలకి. మిల్క్ షేక్ అనేది హెవీగా ఉంటుంది కొంతమందికి, మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినకపోవచ్చు. అలాంటి వాళ్ళకి జస్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు లాగా చేసి అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి స్నాక్స్ బదులుగా డ్రై ఫ్రూట్ లడ్డు ఇలాంటివి యాడ్ చేసి పెట్టొచ్చు అనమాట. సో కలర్ఫుల్గా ఉండాలి అండ్ ఇమ్యూనిటీ బిల్డ్ చేసే ఫుడ్స్ అంటే మనకి వెజిటేబుల్స్ వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి. అండ్ కర్డ్ రైస్ ఇలా చేసేటప్పుడు కర్డ్ రైస్లో మిక్స్డ్ ఫ్రూట్స్ వేయండి. దానిమ్మ పండ్లు వేయచ్చు, గ్రేప్స్ వేయచ్చు, ఇలాంటివి యాడ్ చేయొచ్చు. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల కూడా వాళ్ళు కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి బాగా తింటారు. సో ఎవరైతే ఫ్రూట్స్ పిల్లలు ఎక్కువగా తినరో వాళ్ళకి కొద్దిగా షుగర్ లేకుండా ఫ్రూట్ జ్యూసెస్ అంటే పల్ప్ పడేయకుండా ఫ్రూట్ జ్యూసెస్ కూడా చేసి పెట్టొచ్చు. హోల్ ఫ్రూట్ తింటేనే మంచిది, బట్ తినని వాళ్ళకి ఇలా కూడా చేసి పెట్టొచ్చు. అండ్ దీంతోపాటు వెరైటీస్ అంటే మనం ఇంట్లో తీసుకునే ఫుడ్లోనే డైలీ ఒకే ఫుడ్ కాకుండా డిఫరెంట్ టైప్స్లో చేసి పెట్టాలి. అండ్ సింబల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లలు ఎక్కువగా బొమ్మల్ని ఇష్టపడతారు కదా, అలా ఒకరోజు మీరు నార్మల్గా డిఫరెంట్ షేప్ ఉండేటివి కూడా చేసి పెట్టచ్చు అనమాట. శాండ్విచ్ చేసినా సరే, ఇడ్లీ దోశ ఏం చేసినా సరే అలా చేసి పెట్టండి. ఎక్కువగా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటే ఎక్కువగా మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైనా సరే పాలకూర ఏదైనా ఆకుకూర దొరికినా దాన్ని మిక్సీకేసి గ్రైండ్ చేసి చపాతీ పిండిలో కలిపేసి కలర్ఫుల్గా ఉంటుంది. పాలక్ చపాతీ, మేతి చపాతీ ఇలా చేసి పెట్టచ్చు. ఆ చపాతీ చేసిన తర్వాత కూడా వాటిని ముక్కలు చేసేసి వెజిటేబుల్స్ యాడ్ చేయడం వలన కలర్ఫుల్గా ఉంటాయి అండ్ చూడడానికి క్వాంటిటీ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా తింటారనమాట. సో మనం ఎలా చేసి పెడుతున్నాం, కలర్ఫుల్గా చేసి పెడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ టేస్ట్గా ఉండాలంటే మీరు అన్నీ యాడ్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. మ్యాగీ, చాక్లెట్స్, బిస్కెట్స్ వీటికన్నా ఇది హెల్దీ ఆప్షన్ అని చెప్పొచ్చు. హ్యాపీగా రాగి జావా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు. రాగి జావాలో మనం కావాలంటే ఒక స్పూన్ నెయ్యి వేయచ్చు, బెల్లం వేయచ్చు, పాలు వేయచ్చు. ఇవన్నీ కలిపి యాడ్ చేసి కూడా మనకి ఇవ్వచ్చు అనమాట. పిల్లలకి బోన్ డెవలప్మెంట్ అనేది ఈ ఏజ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నా సరే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైతే మనం చిన్నపిల్లలకి ఫీడ్ చేస్తున్నామో పికీ ఈటర్స్ ఎవరైతే ఎక్కువ తినరో ఇలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి మనం ఇచ్చే ఫుడ్ కలర్ఫుల్గా ఉండాలి అండ్ షేప్స్ వైజ్ చేసి పెట్టాలి. కలర్ఫుల్ ప్లస్ డెలిషియస్ ప్లస్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండేటట్టు ఫుడ్ పెట్టినట్లయితే వాళ్ళ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎవరికైతే మెటబాలిజం కరెక్ట్గా ఉండదు అండ్ ఎవరైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళు ఎక్కువగా ఫుడ్ పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో పిల్లల ఇమ్యూనిటీ అనేది తల్లి గర్భంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకున్నదో దాన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత 5 ఏళ్ళ వరకు మనం ఇచ్చే ఆహారాన్ని బట్టి వాళ్ళ యొక్క మిడిల్ ఏజ్ అంటే అడల్ట్ ఏజ్ కానీ అడాల్సెన్స్ ఏజ్ కానీ ఓల్డ్ ఏజ్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఫౌండేషన్ ఏజ్ అనమాట. ఈ ఏజ్లో మనం పెట్టే ఫుడ్ని బేస్ చేసుకొని వాళ్ళ హెల్త్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఫుడ్ పెడుతున్నాం, వాళ్ళు పెట్టే ఫుడ్లో న్యూట్రియంట్ ఎలా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉంది, పిల్లలు ఎలా దానికి అట్రాక్ట్ అవుతున్నారు, దీన్ని బేస్ చేసుకొని పెట్టడం మంచిది. ఎందుకంటే నేను చూసినంత వరకు నాకు వచ్చిన క్లయింట్స్లో కూడా చాలా వరకు పిల్లలు ఉండవలసిన హైట్గా ఉండవలసిన వెయిట్ లేరు అండ్ వాళ్ళ గ్రోత్ కూడా కొంతమందికి చాలా స్లోగా ఉంది. అండ్ ఫుడ్ కూడా ఏంటంటే ఎక్కువగా ఏదైతే టేస్టీగా ఉంటుందో పిల్లలు అలాంటి ఫుడ్కి అండ్ బయట అవైలబిలిటీ ఉన్న ఫుడ్కి ఎక్కువగా అడిక్ట్ అయిపోవడం వలన కూడా వాళ్ళ ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుంది, గ్రోత్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఫస్ట్ బేస్ ఏజ్ కాబట్టి ఇంట్లో చేసి పెట్టడం మంచిది, వెరైటీస్ చేసి పెట్టడం మంచిది. సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేశాం కదా, కిడ్స్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలో. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం.